జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా మన మోడీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకుంది. సరే, ఇంతకు ఆ నిర్ణయం ఏంది, దానివల్ల మన దేశానికి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? అసలు మన దేశ నాగరికత గురించి మనలో ఎంతమందికి తెలుసో ఒకసారి చెప్పండి. మనం మన దేశాన్ని ఆక్రమించుకున్నటువంటి మొఘలుల గురించి చదువుకున్నాం. మన దరిద్రం, మన దౌర్భాగ్యం. ప్రశస్తమైనటువంటి మన భారతీయ నాగరికతల గురించి చదువుకోలేకపోయినాం. మనం చదవడం కాదు, చెప్పాలంటే మన దగ్గర చదివిపించినారు, చదువుకునేటట్టు చేశారు. ఏం చేస్తాము? మొత్తం సిలబస్ అంతా దొబ్బకొచ్చి వాళ్ళది పెట్టి దొబ్బితిరి. ఇంకా చదవక తప్పకపోయా ఏం చేద్దాం? మన దౌర్భాగ్యం, మన కర్మ ఇంకా మారి బట్టినింది. సరే, మన ఆధునిక నాగరికతలలో సింధు నాగరికత అతి ముఖ్యమైనదన్నమాట. అలాగే మొదటిది కూడా. మన సింధు నది పొడవున ఈ నాగరికత అయితే వెలసిల్లింది. ఆ తరువాత ఈ సింధు నది నాగరికత దేశమంతా కూడా విస్తరించింది. ఆ కాలంలోనే మన ఓడలను, నౌకలను నిర్మించేవాళ్ళం అనమాట. అప్పట్లో మన రాజులు, చక్రవర్తులు వీళ్ళంతా కూడా ఇతర దేశాలతో వర్తక వ్యాపారాలు చేయడానికి, సరుకులు ఒక చోట నుంచి మరొక చోటికి రవాణా చేయడానికి పెద్ద పెద్ద ఓడలన్నింటినీ కూడా నిర్మించేవాళ్ళు అనమాట. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ప్రపంచంలో మొట్టమొదటిసారి నౌకను నిర్మించినటువంటి ఘనత మన భారతీయులదే. ఎవరిది? మన భారతీయులది. అప్పట్లో గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో చెక్కలతోనూ, అదేవిధంగా వెదురుతో పెద్ద పెద్ద పడవలను, అదేవిధంగా నౌకలను తయారు చేసి విదేశాలకు అమ్మేవాళ్ళంట. ఇక మధ్యయుగంలో మన నౌకా తయారీదారులకు పెద్ద ఎత్తున గిరాకీ అయితే ఉండేదంట. అనేక రాజ్యాలు అప్పట్లో మన దేశం నుంచి ఈ ఓడల తయారీదారులను పిలిపించుకొని వాళ్ళ దేశాల్లో ఈ ఓడలన్నింటినీ కూడా తయారు చేసుకునేవాళ్ళంట. ఇక మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కాలంలో ఈ నౌకా నిర్మాణ రంగం ఇంకా మరింత వేగం అయితే పుంజుకునేది. సైన్యాన్ని తరలించడానికి భారీ నౌకలను తయారు చేయడమే కాకుండా వేగంగా ప్రయాణించేటటువంటి నౌకలను కూడా అప్పట్లో నిర్మించేవాళ్ళు అనమాట. సరే, తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, మన దేశాన్ని 200 సంవత్సరాలకు పైగా పరిపాలించడం, మన సంపదను, మన స్కిల్స్ను వాటిలన్నింటినీ కూడా దొంగిలించి వాళ్ళు వెళ్ళిపోవడం, అదంతా కూడా మనకు తెలిసిన విషయమే. అయితే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించినప్పటికీ మన దేశంలో వర్తక వ్యాపారాలు చేయడానికి మన దేశంలో నిర్మించినటువంటి నౌకల్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు, అంటే 1970 వరకు ఈ సరుకుల రవాణాకు మన దేశీయ నౌకల్ని ఉపయోగించేవాళ్ళు అనమాట. కానీ ఒక మహాతల్లి ఎవరా ఇందిరాగాంధీ ఎప్పుడైతే అడుగు పెట్టిందో, ఇక అప్పటి నుంచి మన దేశం మన దేశీయ నౌకలను ఉపయోగించకుండా విదేశాలపైన ఆధారపడడం మొదలుపెట్టారు. విదేశీ కార్గో నౌకలను అద్దెకి తీసుకొని మన దేశ ఎగుమతులు, అదేవిధంగా దిగుమతులను అయితే నిర్వహించేవాళ్ళు అనమాట. పైగా స్వదేశీయంగా నౌకలను, ఓడలను తయారు చేసేటువంటి నిర్మాణ సంస్థలను అసలు ఏ మాత్రం కూడా పట్టించుకున్న పాపానైతే పోలా. వాళ్ళని ఏ మాత్రం కూడా ప్రోత్సహించాల. ఫలితంగా ఏంటంటే, మన దేశంలో కార్గో నౌకల తయారీ పరిశ్రమ కుచించుకుపోయి పూర్తిగా మూతపడిపోయింది. అసలు మన దేశంలో కార్గో నౌకల తయారీనే లేకుండా పోయింది. చెప్పుకుంటే సిగ్గుసేటుగానే. ప్రస్తుతం మన దేశంలో భారీ నౌకలను మరమ్మత్తు చేసేటటువంటి సౌకర్యం కూడా లేదంట. అంటే రిపేర్ చేసే షెడ్ కూడా లేదు. అర్థమైందా? మన భాషలో చెప్పుకోవాలంటే ఇది నిజంగా దారుణమైనటువంటి విషయం. అవునా కదా? ఒకసారి ఆలోచించండి. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 సంవత్సరాలకు ఈ కార్గో నౌకల నిర్మాణం పైన దృష్టి పెట్టినారు. అందుకు కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ను కూడా రెడీ చేశారు. సరే, 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి అతిపెద్ద కార్గో నౌకలను తయారు చేయాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తంగా 1000 కార్గో నౌకలను 2035 నాటికి తయారు చేయించాలని చెప్పేసి మన మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకునేది. ఇప్పటికీ 2035 నాటికి, అంటే ఇంకో 10 సంవత్సరాల్లో. అయితే కరోనా మూలంగా ఆ ప్రాజెక్ట్ అయితే వాయిదా పడిపోయింది. ఏం చేస్తారు? ఎక్కడ పట్టినా, ఎక్కడ చూసినా కూడా అంతా లాక్డౌన్, కనీసం మనుషులు ఇంట్లోంచి కూడా బయటకు వచ్చేదానికి లేకపోయా. ఇంకేం చేస్తారు? ఆటోమేటిక్గా వాయిదా పడిపోయింది. ఇక అప్పటి నుంచి ఏదో ఒక కారణం మూలంగా ఈ మెగా ప్రాజెక్టు వాయిదా పడతా వస్తుంది. అయితే ఈ మధ్యన అరేబియా సముద్రంలో ఫైర్ యాక్సిడెంట్కు గురైనటువంటి మెర్క్స్ ఫ్రాంక్ఫర్ట్ అనేటటువంటి ఒక నౌకకు మరమ్మతులు చేయడానికి కూడా మన దేశంలో తగినటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ఆ నౌకను వేరే ప్రాంతానికి తరలించాల్సి వచ్చిందనమాట. చూడండి ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రధాని మోడీ గారు దీనిని ఒక పెద్ద అవమానం లాగా భావించినారు. అంతే కదా? అవమానమే కదా? అంతే. ఇక 3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్నటువంటి
1000 కార్గో నౌకల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేశారన్నమాట. అలాగే దేశంలో 2 మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్లను నిర్మించాలని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆదేశించినారు. ఈ 2 మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్లలో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని మూలాపేటలో నిర్మించున్నారన్నమాట. ఇక 2వ షిప్ బిల్డింగ్ క్లస్టర్ను కర్ణాటకలో నిర్మించున్నారు. మొత్తంగా 76,000 కోట్లతో ఈ 2 మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్లను అయితే ఏర్పాటు చేయడం ఇక్కడ విశేషం అనమాట. 2030 నాటికే ఈ క్లస్టర్ల నిర్మాణం పూర్తి కావాలని చెప్పేసి స్వయంగా ప్రధాని మోడీ గారే ఒక టైం బండ్ అయితే విధించినారట. చూడండి ఎట్లుంటుందో పొజిషన్. ఇక మన దేశం నుంచి ప్రతి సంవత్సరం కూడా సరుకుల రవాణాకు, వివిధ రకాల వస్తువుల ఎగుమతులు, అదేవిధంగా దిగుమతులకు మనం ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే మన సరుకులను ఎగుమతులు చేయడానికి, అదేవిధంగా దిగుమతులు చేసుకోవడానికి కావలసినటువంటి నౌకలను మనం అద్దెకు తెచ్చుకుంటున్నాం, అంటే బాడుకు. ఈ విధంగా మనం ఈ కార్గో నౌకలను అద్దెకు తీసుకోవడం మూలంగా మనకు సంవత్సరానికి ఏకంగా 6 లక్షల కోట్ల రూపాయల నష్టం అయితే వాటిల్తుందంట. అందుకే మోడీ గారు ఇప్పుడు 1000 మెగా కార్గో నౌకల నిర్మాణం, అదేవిధంగా 2 భారీ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్లను అయితే ఏర్పాటు చేయడం, అలాగే విశాఖపట్నంలో ఇండియన్ షిప్ టెక్నాలజీ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నారు. మామూలుగా నడవడం లెక్క నెక్స్ట్ లెవెల్లో పోతుంది బండి. తద్వారా ఏంటంటే సాధ్యమైనంత త్వరలో మనకు మన దేశంలో నిర్మించేటువంటి కార్గో నౌకలు అందుబాటులోకి రానున్నాయి. ఫలితంగా మనకు సంవత్సరానికి 6 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం అయితే ఆదాయం ఉండదన్నమాట. అది విషయం. చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, మోడీ ఏం చేశాడు, మోడీ ఏం చేస్తున్నాడు. మీకేం తెలుసు? కనీసం తెలుసుకునే ప్రయత్నమైనా చేస్తారా? లేదా చెప్తే విన్నైనా వింటారా? కనీసం యాక్సెప్ట్ అయినా చేస్తారా? ఎంత చేసినా ఎంత చెప్పినా కూడా మీ బానిస బతుకులకు ఆ పార్టీలు, ఆ నాయకులే గొప్పగా కనపడతారు. మళ్ళీ మమ్మల్ని భక్తులు బత్తాయాలంటారు. సిగ్గుండాలి ఒకరవన్నా కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.